రఘురామకృష్ణంరాజు ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడి మాదిరిగా ఉంది ఆయన పరిస్థితి. ఆయనకు వైసీపీ నుంచి టికెట్ వచ్చిన కొన్ని నెలలకే నెక్స్ట్ ట్రిప్ కి సీట్ రాదన్న విషయాన్ని ఆయన పసిగట్టేశారు. ఎందుకంటే గోకరాజు గంగరాజు ఫ్యామిలీ వైసీపీలో చేరడంతో తనకు టికెట్ రాదన్న విషయాన్ని గుర్తించారు. రఘురామకు చేతి దూల నోటి దూల, మెసేజ్లు పంపే దూల కూడా చాలా ఎక్కువ. గత ఎన్నికల్లో రఘురామకు సీట్ వచ్చినప్పుడు గంగరాజు కుమారుడు రంగరాజుకి మెసేజ్లు పెట్టి బాగా ఇరిటేట్ చేశారట. దారుణమైన మెసేజ్లు పెట్టేసరికి వాళ్లు పంతంతో వైసీపీలో చేరారు. జగన్ గోకరాజును పార్టీలో చేర్చుకోవడంతో జగన్ పై కోపాన్ని పెంచేసుకున్నాడు. ఇంతకు రఘురామకు గోకరాజు అంటే ఎందుకు కోపం అంటే 2014లో బీజేపీ తరపున రఘురామకృష్ణంరాజుకు సీట్ వచ్చింది. అయితే అదే సమయంలో గోకరాజు గంగరాజు వాళ్ల అబ్బాయి కూడా సీట్ కోసం ట్రై చేస్తున్నారని రఘురామ తెలుసుకుని ఆ సీటు విషయంగా రంగరాజుని తిడుతూ ఆయన సెల్లో దారుణమైన సందేశాలను పంపించారు రఘురామ. అయితే గోకరాజు గంగరాజు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని పట్టుబట్టి తాను సీట్ తెచ్చుకున్నారు. ఇక రఘురామ ఆయన ఓడిపోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేశారు. అయితే గోకరాజు గంగరాజు గెలిచేశారు. ఇక రఘురామకు ఏం చేయాలో తెలియక ఐపాక్ సంస్థతో సంబంధాలు పెట్టుకుని 2019లో వైసీపీలోకి వచ్చారు. ఎందుకంటే రఘురామ అప్పటికే తన దగ్గరకు వచ్చిన సర్వేల ఆధారంగా వైసీపీ గెలుస్తుందని తెలుసుకుని ప్లాన్ ప్రకారమే వైసీపీలో చేరారు. లోకేష్ బీఫామ్ పంపిస్తాను అని చెప్పినా పెద్దగా పట్టించుకోలేదు రఘురామ. తర్వాత వైసీపీ అధికారంలోకి రాగానే గోకరాజు గంగరాజు వాళ్ళ అబ్బాయి రంగరాజు వైసీపీలోకి వచ్చారు. దాంతో గోకరాజు మీద ఉన్న కోపం కాస్త జగన్ మీదకు మళ్ళింది. ఇక అప్పటి నుంచి జగన్ ని టార్గెట్ చేస్తూ సందర్భం దొరికినప్పుడల్లా తిడుతూ వచ్చాడు రఘురామకృష్ణంరాజు. ఇక ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళాడు. అయితే కూటమిగా ఏర్పడిన తర్వాత తనకే టీడీపీ మొదట టికెట్ ఇస్తుందని ఆశించారు. అయితే కూటమి ఏర్పడటానికి రఘురామ కీలక పాత్ర పోషించారు. అందుకే తనకే టీడీపీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుందని అనుకున్నారు. ఇక టీడీపీ మొండి చేయి చూపించింది. లిస్టులన్నీ అయిపోయాయి, కానీ అతని పేరు లేదు, టికెట్ అంతకన్నా లేదు. ఇక ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఉండి అన్నారు, నర్సాపురం అన్నారు, ప్రస్తుతానికి ఏదీ లేకుండానే పోయింది. మరి రఘురామకృష్ణంరాజు పరిస్థితి ఏంటి? ఆయనకు టికెట్ వస్తుందా? ఇప్పటికీ ఇంతేనా?